మీడియా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సుధీర్ గారు కొంచెం భయం నాకు మీడియాతో. భయం ఎక్కడ కనిపించలేదు సార్ క్లిప్స్ లో. మాకు భయం పుట్టిస్తున్నారు మీరు. అయితే మాట్లాడగలుగుతాను. ఇప్పుడు కొంచెం భయం వేస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ. నేను కామెడీ సినిమా చేశాను. అప్పుడు మామూలుగా సరే ఒక మాస్ సినిమా చేద్దామని ప్లాన్ చేసి హీరోల దగ్గరికి మామూలుగానే వెళ్తాం కాబట్టి చాలా మంది హీరోల దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొంచెం అది కష్టంగా ఉంటుంది కాబట్టి బాగా లేట్ అయిపోద్దని రాజ్ తరుణ్ గారికి శాండీకి కథ చెప్తే ఒప్పుకున్నారు. వాళ్ళు గొప్పతనం ఏంటంటే తండ్రి కొడుకులుగా చేయడానికి ఒప్పుకున్నారు ఫస్ట్. దాని తర్వాత ఫ్రెండ్స్గా చేశారు. దీంట్లో ఈ ట్విస్ట్ ఉంటుంది ఈ సినిమాకి. అలాగే వెంకట్ గారు విలన్గా బాగా చేశారు. ఈ సినిమాలో హీరోయిన్లు కూడా గదర్ 2, బెంగాల్ ఫైల్స్ చేసిన సిమ్రత్ కౌర్ చేసింది. అలాగే ఛాయాదేవి అని తమిళ్లో 2 మూవీస్ చేసింది. బిచ్చగాడు, నీది నాది ఒకే కథలో చేసిన సట్నా టీటస్ చేసింది. వీళ్ళందరూ 4 హీరోయిన్లు. అలాగే వీళ్ళిద్దరు ఇక్కడ కనిపిస్తున్నారు కానీ మీకు సినిమాలో 4 కనిపిస్తారు. డెఫినెట్గా మంచి సినిమా చేశాను అనుకుంటున్నాను. అక్కడ వాడే నేను కూడా, కానీ ఇక్కడికి వచ్చాను. అందుకు మీరందరూ ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం సినిమాని. ఇంకా చెప్పడానికైతే వీళ్ళిద్దరితో కొంచెం కష్టపడ్డాను, నిజం చెప్పాలి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ అబద్ధం చెప్పలేను. ఇప్పుడు వీళ్ళు రప్పించడానికి, గెటప్ వేయడానికి, అంటే ఒకరు గడ్డం తీసేస్తే ఒకరు గడ్డం పెంచుకునేవారు, ఒకరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇది ఎందుకంటే బాగా చేసి ఆనందంలో చెప్తున్నాను. అలాగే స్వాతి రెడ్డి గారు, రవి బాలా గారు బాగా సపోర్ట్ చేశారు నాకు. పెళ్ళైన నెలలో అలా ఎప్పుడైనా పిలిచారండి మిమ్మల్ని? అలాగే మణి శర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అజయ్ విన్సెంట్ గారు డెఫినెట్గా చాలా సినిమాలు చేశారు. ఆయనతో చేయడం నేను చాలా హ్యాపీ. ప్రవీణ్ పూడి గారు మంచి ఎడిటింగ్ చేశారు. అలాగే మా వెంకట్ గారు, కమల్ గారు, దీంట్లో చేసిన రవిశంకర్ గారు, రాజా రవీంద్ర గారు చాలా బాగా చేశారు. కాబట్టి ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మంచి సినిమా చేశాను అనుకుంటున్నాను. డెఫినెట్గా థియేటర్లో మాత్రం దద్దరిల్లుతుంది. డెఫినెట్గా రామ్ బజరంగ్ అనే సినిమా ఇది నార్త్ ఇండియా కూడా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ బిజినెస్ చేసేసాము. తెలుగులో ఎంతవరకు వెళ్తుందో చూద్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లవ్ యూ. అండ్ రాజ్ తరుణ్ గారికి 25th ఫిలిం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మా సన్ రైజ్ బ్యానర్లో 50వ సినిమా కూడా నేనే చేస్తాను డెఫినెట్గా అని కోరుకుంటున్నాను. అలాగే నా శాండీ, రాజ్ తరుణ్ ఇద్దరు డేట్లు ఇచ్చారంటే తాత మనోడి కింద కూడా నేనే సినిమా తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుధీర్ గారు. 1920